నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అందులో భాగంగానే స్టేషన్ ఘనపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్య ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే కడియం కావ్యని బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక లేఖ రాసింది. నేను వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయలేను, బీఆర్ఎస్ పైన వరుసగా వస్తున్న అవినీతి ఆరోపణలు, విచారణలు, ఫోన్ ట్యాపింగ్స్, అదేవిధంగా కల్వకుంట్ల కవిత నిష్కర్షంలో అరెస్ట్ కావడం, ఇదంతా తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ పైన సానుకూల వాతావరణం లేదు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ రోజు రోజుకు చిక్కుల పడిపోతుంది కాబట్టి పోటీ చేయలేనందుకు ఆమె లేఖ రాశారు. లేఖ రాయగానే వెంటనే కాంగ్రెస్ లోని ముఖ్యమైన నాయకులందరూ కడియం శ్రీహరికి లైన్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి, జాయిన్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని పోటీ చేయించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత శ్రీహరితో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఆయన స్థానంలో కడియం కావ్యకి స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించి ఆమెను గెలిపించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. కానీ కడియం శ్రీహరి మాత్రం తన కూతురు కడియం కావ్యకే పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి అంటూ అడుగుతున్నాడు. కాబట్టి రెండింటిలో ఏదో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే కడియం శ్రీహరి, లేకుంటే ఆయన కూతురు కడియం కావ్య పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్ స్థానానికి గట్టి అభ్యర్థిని పోటీలో దించినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే కడియం శ్రీహరి నిర్ణయంతో వరంగల్ బీఆర్ఎస్ లో ఒక్కసారిగా కొంత ఇస్తుపోయే అవకాశం కల్పించింది. ఎందుకంటే ముఖ్యమైన నాయకులుగా ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నుండి గెలిచిన 38 మంది ఎమ్మెల్యేల్లో చాలా పరిచయాలున్నాయి. ఆయనతో పాటు మరికొంతమంది కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.